చాలా ప్రొఫౌండ్ ఒక బండ సత్యం చెప్పారు మీరు. ఇప్పుడు పెద్ద పెద్ద రేంజెస్లో వార్ ఉంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వరల్డ్ వార్లో హిట్లర్ పోలాండ్ అయిపోయి అక్కడి నుంచి రష్యా దగ్గరికి వెళ్తూ ఉంటే సడన్లీ గ్రేట్ బ్రిటన్ ఎంటర్ అయింది వార్లో. ఇక్కడ ఉన్న సోల్జర్స్ వాళ్ళు సరిపోలేదు కాబట్టి హిట్లర్ టుక్ ఏ డెసిషన్ టు బాంబ్ లండన్ మీద రెసిడెన్స్లు అక్కడ బాంబ్ చేసేప్పటికీ వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చేసారు భయపడి. దట్ క్రియేటెడ్ ట్రాఫిక్ జామ్స్ ఫర్ దర్ ఓన్ ట్రూప్స్. అప్పుడేంటి, బ్రిటన్ ట్రూప్ మూవ్మెంట్ స్లో చేయాల్సిన ఆబ్జెక్టివ్ కోసం కొన్ని వందల వేల మందిని బలిపెట్టేయడానికి. దానికి హిట్లర్ గిల్టీ ఫీల్ అయితే హిట్లర్ రావడం ఎప్పుడు. అవును, యు నో వాట్ ఐమ్ సేయింగ్. ఎస్, హిట్లర్ అనేది ఆర్మీ అనుకోను. చాలాసార్లు ఇప్పుడు మన క్రిమినల్స్ని పట్టుకోవడానికి పోలీసులు ఇన్ఫర్మేషన్ లాగడానికి ఎవరో పట్టుకొచ్చి కొడతారు, కొట్టేస్తారు. కొంతమంది పోలీస్ కేసులు చచ్చిపోతారు కూడా. వాళ్ళు చాలామంది ఇన్నోసెంట్ ఉంటారని పోలీసులు కూడా తెలుసు. అయినా కూడా ఆ తప్పిస్తే వేరే మెథడ్ లేదు వాళ్ళని పట్టుకోవడానికి. అదే అంటే ఇది లోకధర్మం రాజధర్మం ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ జస్టిఫై అయిపోతాయి. ఆల్ డూ థింగ్స్, ఇది కంపల్సన్, వేరే చాయిస్ లేదు కాబట్టి యూ విల్ డూ దట్. యూనో, ఇది ఎప్పుడో మీరు రికంప్లీస్ చేసి, అంటే మన బుద్ధుడిలాగా ఏంటి ఎంతకాలం వారు చేశాను, ఎంతమంది చచ్చిపోయారు నా నిర్ణయాల మూలాన అని ఆయనకి ఏదో గిల్టీ ఫీలింగ్ వచ్చి ఆయన సేజ్ అయిపోయాడు అనుకోండి. బుద్ధుడు, సిద్ధార్థ, వాటెవర్. యూనో, ఇది అవ్వచ్చు, ఇది అవ్వదని నేను అంటలేదు. కానీ అది ఎప్పుడూ కూడా అలాంటి వాటిలో లాస్ట్ వస్తుంది. వెన్ యూఆర్ గోయింగ్ టు ఒక అంతకుముందు ఏంటి, మీ యాంబిషన్ డ్రైవ్ ఉంటుంది. యాంబిషన్ డ్రైవ్ ఉన్నప్పుడు అది మనసులోకి రాదు. అది కూడా ఎమోషనే కదా. అప్పుడు ఏ ఎమోషన్ దేంతో ఫైట్ చేస్తుంది అనే స్ట్రెంగ్త్లోంచి ఇట్ విల్ కమ్.